హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన టాపిక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ని ఎలా తెలుసుకోవాలి. సో మనం ఆధార్ పీవీసీ కార్డుకి అప్లై చేసినట్లయితే దానికి సంబంధించి మనకు ఒక ఎస్ఆర్ఎన్ నెంబరు, తర్వాత మనకు ఒక ట్రాక్ నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ ద్వారా మనం మన పీవీసీ కార్డ్ ఎక్కడుంది అంటే ప్రింటింగ్ అయిపోయిందా, డెలివరీ అయిపోయిందా, డిస్పాచ్ అయిపోయిందా, ఆ డీటెయిల్స్ని ఎలా చూడాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మీరు ఏం చేయండి అంటే uidai.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు పీవీసీ కనిపిస్తది చూడండి. చూడండి, చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ పేజీ అయితే వస్తుంది. సో ఈ పేజీలో మనం ఇక్కడ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఇవ్వాలి, సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు. ఈ నెంబర్ మనం ఎప్పుడైతే ఆధార్ కార్డ్‌కి పీవీసీకి అప్లై చేస్తామో అప్పుడు మనకు జనరేట్ అవుతుంది. అది తీసుకోవాలి మీరు. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత క్యాప్చా ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు, తర్వాత ఆధార్ నెంబరు, క్యాప్చాని ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ నేను ఎస్ఆర్ఎన్ ఎంటర్ చేశాను, ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది, క్యాప్చాని కూడా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ చెక్ స్టేటస్ అని ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ స్టేటస్ అనేది వచ్చేసింది. రిక్వెస్ట్ ప్రాసెస్ అండ్ సెంట్ ఫర్ ప్రింటింగ్. సో మన రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయిపోయింది, అది అప్రూవ్ చేసేసారు. సో అది ప్రింటింగ్కి వెళ్ళిపోయింది అనమాట. సో వన్స్ కార్డ్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఇది డిస్పాచ్ స్టేటస్లోకి వస్తుంది. సో కార్డ్ ఈజ్ ప్రింటెడ్ అండ్ ఇట్ రెడీ ఫర్ డిస్పాచ్ అని ఉంటుంది. తర్వాత డిస్పాచ్ అయిన తర్వాత అది డెలివరీ స్టేటస్లో చూపిస్తుంది అనమాట. సో ఇలా ఈజీగా మనం ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ మనం మన కార్డ్ ఎక్కడుంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మళ్ళీ చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. లేదా పేమెంట్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మనం ఈజీగా మన పీవీసీ కార్డ్ స్టేటస్ని తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.